ಕನ್ನಡದ ಹಬ್ಬ ನಡೀತಾ ಇದೆ. ಮಹಾಮೇಳ, ಕನ್ನಡಿಗರ ಮಹಾಮೇಳ ಉದ್ಘಾಟನೆಗೊಂಡಿದೆ. ಚನ್ನಬಸವಣ್ಣ ಲೋಹಿಯಾ ಪ್ರಕಾಶನದ ಹಿರಿಯ ಸಾಹಿತಿಗಳು ಅದನ್ನು ಚಾಲನೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಆದ್ವಾನಿಯ 2 ಮಠಗಳ ಪೂಜ್ಯರು ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ವಹಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಆದ್ವಾನಿಯ ಎಲ್ಲ ಗಣ್ಯಮಾನ್ಯರು ವೇದಿಕೆಯ ಮೇಲಿದ್ದಾರೆ. ಇವತ್ತು 500ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕನ್ನಡ ಪ್ರತಿನಿಧಿಗಳು ಇಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದಾರೆ. ಕನ್ನಡದ ಬಗ್ಗೆ, ಈ ಆದ್ವಾನಿಯ ಕನ್ನಡಿಗರ ಭಾಷೆಯ ಸಮಸ್ಯೆ ಹಾಗೆ ಉದ್ಯೋಗದ ಸಮಸ್ಯೆ, ಹಲವು ವಿಚಾರಗಳ ಕುರಿತಂತೆ ಚಿಂತನಾಗೋಷ್ಠಿ ಇವತ್ತು ಮತ್ತು ನಾಳೆ ನಡೀತಾ ಇದೆ. ಈ ನೆಲದೊಳಗಿನ ಕನ್ನಡಿಗರೆಲ್ಲರೂ ಒಟ್ಟಿಗಾಗಿ ಬದುಕುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದೆ. ಆ ನಿಟ್ಟಿನೊಳಗೆ ಈ ಮಹಾಮೇಳ, 2 ದಿನದ ಮಹಾಮೇಳ ಆದ್ವಾನಿಯ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರು ಮತ್ತು ಕನ್ನಡವನ್ನು ಪ್ರೀತಿಸುವಂಥವರು, ಬೆಂಬಲಿಸುವಂಥವರು, ಕನ್ನಡಿಗರನ್ನು ಗೌರವಿಸುವಂಥ ತೆಲುಗರು ಸಹಿತ ಈ ಮಹಾಮೇಳದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಮತ್ತು ನಾಳೆಯು 2 ದಿನ ಭಾಗವಹಿಸೋದ್ರ ಮೂಲಕ ಈ ಆದ್ವಾನಿಯ ಈ ನೆಲದೊಳಗೆ ಒಂದು ಎಲ್ಲ ಸಹಬಾಳ್ವೆಯೊಂದಿಗೆ ಕನ್ನಡಿಗರು ಬಾಳುವ ಹಾಗೆ ಈ ಮಹಾಮೇಳ ಯಶಸ್ವಿ ಮಾಡಿಕೊಡಬೇಕು ಅಂತ ಎಲ್ಲ ಸಾರ್ವಜನಿಕರಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದೆ. అఖిల భారత కర్ణాటక ధారవాడ విద్యార్థి సంఘం వారిచే ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకు కన్నడ మహామేళను ఆదోనిలో ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు మరియు రేపు జరుగుతుంది రెడ్డి హాస్టల్ భవన్ ఆదోనిలో. ఈరోజు మనకు అనుకున్న దానికంటే ఎక్కువ అతిథులు మరియు సంఘ సభ్యులు చేసినందుకు మన స్థానికులు చేసి చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకు ఈరోజు కార్యక్రమాన్ని మన ఆదోని కలమఠం స్వామి వారు మరియు చౌపటి స్వామి వారి చేత మరియు చన్నబసవಣ್ణ గారి చేత మరియు కర్ణాటక ధారవాడ సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ అలగత్తి శంకర స్వామి శంకరయ్య వారి చేత కూడా ప్రారంభించడం జరిగింది. మరియు ఈరోజు రేపు మనకు సాహిత్య గోష్ఠి మరియు సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా చర్చ ఉంటుంది. అలాగే కవుల గోష్ఠి కూడా ఉంటుంది. సంగీతం యొక్క సాహిత్యం పట్ల కూడా మనకు ఈరోజు రేపు కార్యక్రమం ఉంటుంది. అలాగే కన్నడ, ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి కన్నడేతర అంటే కర్ణాటకలో కాకుండా మన గడి భాగంలో ఉన్నటువంటి హొరనాడ అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కన్నడ ఏకం చేయని ఉద్దేశంతో మన ఈ కర్ణాటక ధారవాడ విద్యార్థి సంఘం వారి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే సాయంత్రం పూట ఈరోజు రేపు విద్యార్థులు యువజన సంఘాలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కనుక మన ఆదోని వాసనతో కూడా విచ్చేసి ఈ కన్నడ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన కర్ణాటక విద్యావర్తక సంఘం ధారవాడ వారికి మరియు ఆదోని కన్నడ సంఘం వారికి, కర్నూలు అనంతపూర్ కన్నడ సంఘం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క కన్నడ అభిమానులకు మరియు కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణమూర్తి, కన్నడ సంఘ సభ్యులు, ఆదోని.